Please turn with me to Revelation chapter 1, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయాన్ని verse చూడండి. 4 to 17. 4 నుంచి 17 వరకు అండి. We shall read responsively. మార్చి చదువుకుందాం. Revelation ప్రకటన గ్రంథము chapter 1, 1వ అధ్యాయము verse 4 to 17 responsively. 4 నుంచి 17 వచనాల వరకు మనం మార్చి చదువుకుందాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాని నుండి, ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి, And of Jesus Christ, the faithful witness, the firstborn from dead, and the ruler over the kings of the earth, to him who loved us, washed us from our sins in his own blood. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. Behold, he is coming with clouds, and every eye will see him, even they who pierced him. And all the tribes of the earth will mourn because of him. Even so, amen. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. I, John, both your brother and companion in the tribulation and the kingdom and the patience of Jesus Christ, was on the Patmos, which is called Patmos for the word of God and for the testimony of Jesus Christ. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లబోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. Saying, I am the Alpha and the Omega, the first and the last. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మటుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. His head and hair were white like wool, as white as snow, and his eyes like the flames of fire. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. He had in his right hand had 7 stars. Out of his mouth went a sharp two-edged sword, and his countenance was like the sun shining in its strength. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము. Verse 18 also, I am he who lives and was dead, and behold, I am alive forevermore. Amen. And I have the keys of Hades and of death. Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. Loving Heavenly Father, మా పరలోకపు తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, we thank and praise you for this glorious day, the Lord's day, the resurrection day, granted unto us to appear in thy house around thy table to worship you. ప్రభా యొక్క ప్రభు దినాన, మీ యొక్క పునరుద్ధాన దినాన నీ బల్ల చుట్టూ చేరి వచ్చి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మమ్మల్ని సమకూర్చినందుకే వందనాలు. We thank you, Lord, for thy grace every morning and thy faithfulness at every night throughout the last 2 months of this new year. ప్రభా, ఈ నూతన సంవత్సరంలో గడిచిన 2 మాసాల్లో ప్రతిదినం మీ కృప, మీ వాత్సల్యత మా పట్ల చూపించినందుకే వందనములు. We thank you, Lord, for guiding us, leading us, protecting us, keeping us in the land of the living. ప్రభా, మమ్మల్ని సజీవుల దేశంలో కాపాడి భద్రపరుస్తూ నడిపిస్తూ పోషిస్తూ వచ్చినందుకే వందనములు. The living can only worship you, Lord. ప్రభా, సజీవులని ఆరాధిస్తారు. Help us to worship you with a heart of gratitude deep from our experiences, and exalt you in the presence of thy saints. ప్రభా, నీ పరిశుద్ధుల సమాజంలో చేరి కృతజ్ఞతా హృదయంతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా మాకు మీరు సహాయం చేయండి. Encourage us through thy word. ప్రభా, నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని ప్రోత్సహించండి. Let thou be enthroned on the praises of thy saints. ప్రభా, నీ పరిశుద్ధుల యొక్క స్తుతులపైన మీరు సింహాసనాసీనులో We కమ్మండి. give you all glory. సమస్త మహిమ మీకే ఆరోపిస్తున్నాం. Humbling ourselves, exalting thee, we pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మధురమైన యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. Revelation is a wonderful book that gives several truths about the second coming of the Lord Jesus Christ.
ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడకు సంబంధించిన అనేకమైనటువంటి సత్యాలు ఈ గ్రంథంలో మనం చూడగలుగుతాం. In chapter 1, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం చూస్తే the Lord revealed himself to Apostle John. ప్రభు వారు తనను తాను అపోస్తులైన యోహానుకు బయలుపరుచుకున్నాడు. We see the vision of the glorified Christ. ఇక్కడ మహిమపరచబడినటువంటి క్రీస్తు యొక్క స్వరూపాన్ని ఆయన బయలుపరిచాడు. So unless we see the vision of the Lord, we cannot worship him. మనము ప్రభు యొక్క దర్శనాన్ని, ఆయన స్వరూపాన్ని చూడగలిగితే తప్ప మనం ఆయన ఆరాధించలేం. And here chapter 1 verse 4 we read, 1వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తాం. he is the one who is and was and is to come. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు. No, that means he is the eternal God. అంటే ఆయన నిత్యమైన దేవుడు. And he says from the 7 spirits who are before his throne. ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభం అని చెప్పి ఆయన సింహాసనం యొద్ద ఉన్న 7 ఆత్మల నుండి. It talks about the Holy Spirit. అంటే పరిశుద్ధాత్మ గురించి మాటలు రాయబడుతున్నాయి. Verse 5, 5వ వచనంలో from Jesus Christ. యేసు క్రీస్తు నుండి. We see the Trinity here. ఇక్కడ మనము త్రిత్వాన్ని చూస్తాం. God the Father, God the Son, and God the Holy Spirit. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. Revealing themselves to Apostle John. వారిని వారిని యోహానుకు బయలుపరుచుకుంటున్నారు. And then when John saw this triune God, యోహాను ఈ త్రిత్వమైన దేవుని చూచినప్పుడు he fell face down and worshipped him. ఆయన సాగిలపడి ఆయన ఆరాధిస్తూ That వచ్చాడు. is why we have come here into the house of the Lord. అందుకే దేవుని మందిరంలో మనం ఇది నాన్న We are చేరవచ్చాం. here to worship the Lord. మనం ప్రభువుని ఆరాధించడానికి ఇక్కడ ఉన్నాం. You're not looking at the circumstances. పరిస్థితులను చూసి కాదు కానీ, When we look at the circumstances, పరిస్థితులను చూస్తే we will be discouraged. మనము నిరుత్సాహపడతాం. Look at Apostle John. అపోస్తులైన యోహాను మనం He గమనిస్తే was in tribulation. ఆయన శ్రమలలో ఉన్నాడు. Verse 9. 9వ వచనంలో He మనం was in చూస్తాం. tribulation. ఆయన శ్రమలలో ఉన్నాడు. He was in Patmos as a prisoner. అక్కడ ఖైదీగా బంధకంలో పద్మాస్ దీపంలో ఉన్నాడు. Oh, he was working for the Lord. ప్రభు కొరకై He was పనిచేస్తున్నాడు. ministering among the churches. సంఘముల మధ్య పరిచయం But he చేస్తున్నాడు. is facing lot of opposition. అయితే ఎంతో వ్యతిరేకతను అనుభవిస్తూ వచ్చాడు. Going through tough times. ఎంతో కఠినమైన సమయం గుండా వెళ్ళాడు. When he looked at the circumstances, ఆయన పరిస్థితుల వైపు oh, చూస్తే he is so much discouraged. ఎంతో నిరాశ, Hey, కృంగుదల ఉండేది. why these things are happening? ఎందుకు ఈ సంగతులు జరుగుతా Why the ఉన్నాయి? Lord is so silent? ఎందుకు ప్రభు మౌనంగా Why ఉన్నాడు? so many people are getting killed? ఎంతో మంది ఎందుకు చనిపోతున్నారు? Oh, why so much of disturbance in the churches? సంఘంలో ఎందుకు కలవరములు? Chapter 2 and 3, 2-3 అధ్యాయాల్లో we మనం see 7 చూస్తే letters to the 7 churches. 7 సంఘములకు 7 పత్రికలు మనం And all the చూస్తాం. churches, అన్ని సంఘములలో so much of problem. ఎన్నో సమస్యలు ఉన్నాయి. Oh, they were going through tough times. వారు ఎంతో కఠినమైన సమయాల గుండా వెళ్తున్నారు. John alone in this island of Patmos, యోహాను ఒంటరిగా పద్మాస్ ద్వీపంలో when he ఉన్నాడు. looked into all these churches, ఈ యొక్క సంఘంలన్నిటి గురించి మనం చూస్తే he might have been discouraged. ఆయన కృంగిపోయి ఉండొచ్చు. That is why ఆ కారణాన్ని the బట్టి Lord gave his vision to him. అందుకే ప్రభు తన దర్శనాన్ని When యోహానుకి he ఇచ్చాడు. saw the glorified Christ, ఆ మహిమపరచబడిన క్రీస్తును he చూపించినప్పుడు forgot everything. సమస్తాన్ని He మర్చిపోయాడు. forgot all his problems, తన సమస్యలన్నీ all his మర్చిపోయాడు. struggles, తన కష్టాలు all his మర్చిపోయాడు. disappointments. తన నిరాశలని Oh, మర్చిపోయాడు. he started worshiping the Lord. ప్రభువుని ఆరాధించడం, స్తుతించడం So ఆరంభించాడు. today you and I have come to the house of God. ఇది నాన్న నీవు నేను దేవుని మందిరానికి వచ్చాం. We are exactly in the same condition. మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. When we see YouTube videos, మనము యూట్యూబ్ వీడియోలు when చూసినప్పుడు, you hear the news, వార్తలు విన్నప్పుడు, what is happening amongst us, మన మధ్య జరుగుతున్న ఈ విషయాలన్నీ you and I are discouraged. నీవు నేను ఎంతో నిరాశలోనికి వెళ్ళేవిగా ఉన్నాయి. ఏం పోతాంలే మందిరానికి. ఏం పోతావులే మందిరానికి. That is the condition of the church today. ఇది నాన్న సంఘం యొక్క పరిస్థితి ఆ But విధంగా the Lord ఉంది. is saying, అయితే ప్రభు అంటున్నాడు, look unto me. నా వైపు Don't చూడు. look at the circumstances. పరిస్థితుల వైపు Don't look చూడొద్దు. at the people. ప్రజల వైపు Don't look చూడొద్దు. at your own struggles. నీ సొంత సమస్యల వైపు చూడొద్దు. When you look unto me, నా వైపు చూచినప్పుడు I will give you hope. నేను నీకు నిరీక్షణ I will give you కలుగజేస్తా. glory. నీకు I మహిమనిస్తా. have a big plan for you. నీ కొరకు గొప్ప ప్రణాళికలు So కలిగి when ఉన్నాను. Apostle John looked at the Lord, అపోస్తులైన యోహాను ప్రభు వైపు he చూసినప్పుడు was filled with worship. ఆరాధన చేత నింపబడ్డాడు. Today,
ఇది the Lord is challenging you and me దేవుడు నేను నన్ను సవాలు to విసురుతున్నాడు. worship Him. ఆయన ఆరాధించుట We కొరకే, need to worship Him for who He is. ఆయన ఏమై ఉన్నాడో అనే దాన్ని బట్టి ఆయన ఆరాధించాలి. Secondly, రెండవదిగా we need to thank and praise Him for what He has done to us. ఆయన మనకి ఏం చేశాడో దాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు So చెల్లించాలి. in our worship and praise, కాబట్టి మన స్తుతి ఆరాధనలో there are two parts. రెండు భాగములు ఉన్నాయి. One is we worship Him for who He is. మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన ఆరాధిస్తాం. Secondly, రెండవదిగా we praise and thank Him for what He has done unto us. ఆయన మనకు ఏం చేశాడో దాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ మహింపరుస్తాం. Why should we worship Him? ఎందుకు మనం ఆయన ఆరాధించాలి? He is eternal God. ఆయన నిత్యమైన దేవుడు. Verse 8, 8వ వచనం He మనం says, I am the Alpha and the Omega. ఆయన అంటున్నాడు, అల్ఫా ఒమేగయు నేనే. I am the beginning and the end. అల్ఫా ఒమేగాని ఆది అంతము నేనే I am అంటున్నాడు. the one who was and is to come. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే. I am the Almighty God. నేను సర్వాధికారిని. The Lord is saying, I am eternal God. ప్రభు అంటున్నాడు, నేను నిత్యమైన దేవుడను. Verse 4 he also, 4వ వచనంలో కూడా we మనం see the చూస్తాం. same phrase. ఇదే మాట గమనిస్తాం. Who was and is to come. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. That means, దాని అర్థం I am ఏంటంటే, above the time scale. అంటే నేను ఈ యొక్క సమయ పరిమితి మించి ఉన్నాను. I am eternal God. నేను నిత్యమైన దేవుణ్ణి. I am Almighty God. నేను సర్వశక్తి గల So దేవుణ్ణి. that's why in 1 Timothy 1:17 also we read, అందుకే మొదటి తిమోతి 1:17 మనం చూస్తాం. to the King, eternal, immortal, invisible, only God, be honor and glory forever and ever. ఆ సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అక్షయుడు, అదృశ్యునగు దేవునికి ఘనత మహిమ కలుగును గాక. He is eternal God. ఆయన నిత్యమైన దేవుడు. That is why we should worship Him. అందును బట్టి ఆయన ఆరాధించాలి. He is above the time scale. ఆయన కాలమునకు మించిన వాడు. Things keep on changing. సంగతులు మారుతా ఉంటాయి. He is an unchanging God. అయితే ఆయన మారని దేవుడు. He knows the future from the beginning. ఆరంభం నుంచే భవిష్యత్తు నెరిగిన వాడు. He is the Alpha and the Omega. ఆయన అల్ఫా ఒమేగా. Nothing surprises Him. ఆయన ఏది He ఆశ్చర్యపరచలేదు. knows what exactly is happening. ఏది జరుగుతా ఉందో సమస్తం ముందుగా ఎరిగిన దేవుడు. Today, ఇది we need to worship Him. ఆయన ఆరాధించాలి. Lord, you are eternal God. ప్రభువా, నీవు నిత్యమైన దేవుడు అని Oh, నిన్ను ఆరాధిస్తున్నాను. you were and going to be. ప్రభువా, మీరు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవారు. We need to worship Him because He is eternal. కాబట్టి ఆయన నిత్యమైన దేవుడు కాబట్టి మొదటిగా ఆయన So ఆరాధించాలి. this eternal God ఈ నిత్యమైన దేవుడు gives us all eternal blessings. మనకి నిత్యమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. Hebrew chapter 5 verse 9. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ He gives వచనంలో us eternal salvation. ఆయన నిత్యమైన రక్షణ ఇచ్చినాడు. Romans chapter 6 verse 23. ఆ రోమా పత్రిక 6:23లో He రాయబడింది. gives us eternal life. నిత్య జీవం ఇచ్చినాడు. Psalm 16 verse 11. కీర్తన 16:11లో He gives us eternal joy. నిత్యమైన సంతోషం ఇచ్చాడు. Hebrew chapter 9 verse 15. హెబ్రీ పత్రిక He 9:15లో makes an eternal covenant with us. ఆయన నిత్యమైన నిబంధన మనతో చేశాడు. Hebrew 9:15. హెబ్రీ పత్రిక He 9:15లో gives us eternal inheritance. ఆయన నిత్యమైన స్వాస్థ్యం ఇచ్చాడు. 2 Peter 1:11. 2 పేతురు He 1:11లో gives us eternal kingdom. నిత్య రాజ్యం ఇచ్చినాడు. 1 Peter 5:10. మొదటి పేతురు 5:10లో He gives us eternal glory. తన నిత్య మహిమ మనకిచ్చినాడు. Every blessing from the Lord is eternal. దేవుడు మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదం కూడా నిత్యమైనది. And this world also, ఈ లోకంలో కూడా small blessings are there. చిన్న చిన్న ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. We don't need to worship for that. దాన్ని బట్టి మనం ప్రభువుని Many ఆరాధించకూడదు. people worship the Lord. మనం దేన్ని బట్టి ప్రభువుని Many ఆరాధించాలి? people worship. చాలా మంది ఆరాధిస్తారు. Lord, thank you for healing my leg pain. ప్రభువా, నా కాలు నొప్పిని బాగు Lord, చేసినందుకు thank you for వందనాలు. healing my headache. నా తలనొప్పి తొలగించినందుకు Don't వందనాలు. worship for headache and leg pain. కాలు నొప్పి గురించి తలనొప్పి గురించి ప్రభువుని ఆరాధించకండి. Today headache will come, it will go, and tomorrow again it will come. తలనొప్పి ఈ రోజు వచ్చి పోతుంది, మరలా రేపు వస్తుంది. We need to worship Him మనం ఆయన దేన్ని బట్టి for our ఆరాధించాలంటే eternity. నిత్యత్వాన్ని బట్టి. Oh Lord, thank you for the eternal blessings. ప్రభువా, నిత్యమైన ఆశీర్వాదాలను బట్టి You వందనాలు. gave me eternal salvation. నిత్య రక్షణ ఇచ్చావు. You gave me eternal life. నిత్య జీవం You ఇచ్చావు. gave me
eternal kingdom. నిత్య రాజ్యం ఇచ్చావు, You gave eternal glory. నిత్య మహిమ ఇచ్చావు, You are giving me eternal inheritance. నిత్యమైన స్వాస్థ్యం You ఇచ్చావు, made eternal covenant. నిత్యమైన నిబంధన చేశావు, You give me eternal joy. నిత్యమైన సంతోషం For ఇచ్చావు. all the eternal blessings, మీరు ఇచ్చిన ఈ నిత్యమైన ఆశీర్వాదాలన్నిటి బట్టి Lord, I worship you. దేవా నిన్ను ఆరాధిస్తాను. First of all, we మొట్టమొదటిగా need to worship Him because He is eternal God. ఆయన నిత్యమైన దేవుడు కాబట్టి ఆయన ఆరాధించాలి. Secondly, రెండవదిగా, we need to worship the Lord for He is a perfect one. రెండవదిగా ఆయన పరిపూర్ణమైన వాడు కాబట్టి ఆయన ఆరాధించాలి. Chapter 1, ప్రకటన 1వ అధ్యాయము verse 11 onwards, 11వ వచనం నుంచి చూస్తే we see the description of the glorified Christ. ఇక్కడ మహిమపరచబడిన క్రీస్తు యొక్క వర్ణన వివరణ ఇక్కడ మనం చూస్తాం. Verse 13, 13వ He was వచనంలో clothed with a garment down to the feet, girded with the chest with a golden band. ఆయన తన పాదముల మటుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. He had a white garments. ఆయన తెల్లని వస్త్రం ధరించాడు. These are the description of the royal high priestly garments. అంటే రాజరికమైన ప్రధాన యాజకుని యొక్క వస్త్రముల గురించి Talks మాట్లాడబడతాయి. about honor and authority of the Lord. ప్రభు యొక్క ఘనత గౌరవం గురించి మాటలు మాట్లాడుతున్నాయి. Verse 14, 14వ వచనంలో His head and hair were white like wool, as white as snow. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై ఉన్నాయి. He talks about His holiness. తన పరిశుద్ధతను గురించి Talks మాట్లాడుతున్నాడు. about His wisdom. ఆయన జ్ఞానం గురించి మాట్లాడుతుంది. He is perfect in His wisdom. ఆయన జ్ఞానంలో పరిపూర్ణుడు. He is perfect in His holiness. ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణుడు. Verse 14, 14వ His వచనంలో eyes are like the flames of fire. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. Talks about the justice of the Lord. అంటే దేవుని యొక్క నీతిని గురించి మాటలు He is రాయబడ్డాయి. perfect in His justice. ఆయన న్యాయం తీర్చుట్లో పరిపూర్ణుడు. Verse 15, 15వ వచనంలో His feet were like fine brass, as if refined in a furnace. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరైచున్న అపరంజితో సమానమై ఉండెను. It talks about the offering, sin offering, or the altar. ఇది బలిపీఠం గురించి, పాపం గురించి, ప్రాయచిత్తాన్ని గురించి మాట్లాడుతుంది. He has a perfect sacrifice for us. మన కొరకై పరిపూర్ణమైన అర్పణ అర్పించాడు. Verse 16, 16వ His వచనంలో voice as the sound of many waters. ఆయన యొక్క స్వరము విస్తార జల ప్రవాహంల ధ్వని వలె ఉండెను. It talks about His authority. ఆయన అధికారాన్ని గురించి మాటలు He ఉన్నాయి. is perfect in His authority. ఆయన అధికారంలో పరిపూర్ణుడు. So John saw the glorified Christ యోహాను ఈ మహింపరచబడిన క్రీస్తును చూసినప్పుడు in His eternity ఆయన నిత్యత్వంలో and in His perfection. ఆయన పరిపూర్ణతలో చూశాడు. Oh, in His wisdom, ఆయన జ్ఞానంలో He is perfect. ఆయన పరిపూర్ణుడు. Oh, in His work, ఆయన క్రియలలో He is perfect. ఆయన In పరిపూర్ణుడు. His holiness, ఆయన పరిశుద్ధతలో He is perfect. ఆయన In పరిపూర్ణుడు. His authority, ఆయన అధికారంలో He is perfect. ఆయన In పరిపూర్ణుడు. His sacrifice, ఆయన అర్పించే He విషయంలో is perfect. పరిపూర్ణమైన His అర్పణ. covenant, ఆయన నిబంధనలో He is perfect. ఆయన In సంపూర్ణుడు. His justice, నీతి న్యాయం విషయంలో He is perfect. ఆయన Oh, సంపూర్ణుడు. He saw the perfect holy God. కాబట్టి పరిపూర్ణమైన పరిశుద్ధుడైన దేవుడిన. That is why he is worshipping Him. అందును బట్టి ఆయన ఆరాధిస్తున్నాడు. Revelation ప్రకటన గ్రంథం chapter 4, 4వ verse అధ్యాయం 8. 8వ Here వచనం. also the people are worshipping. ఇక్కడ కూడా ప్రజలు ఆయన Four ఆరాధిస్తున్నారు. living creatures, 4 జీవులు, 24 elders, 24 and పెద్దలు, multitudes of heavenly hosts. అంతేకాకుండా అనేక దేవదూతల సమూహం They were worshipping Him. ఆయన ఆరాధిస్తా ఉన్నారు. Holy, 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 Lord God Almighty, who was and is to come. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు He చెప్పుచుండెను. is holy, perfect in His holiness. ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణుడు. So when John saw the people, యోహాను ప్రజలను చూసినప్పుడు, he saw the churches, సంఘములను చూసినప్పుడు they were all imperfect. వారంతా They were అసంపూర్ణులుగా all ఉన్నారు. unholy. వారంతా అపవిత్రులుగా But ఉన్నారు. when He came into the presence of the Lord, అయితే దేవుని సన్నిధిలోనికి on వచ్చిన the Lord's day, ప్రభు దినాన He saw a perfect one.
పరిపూర్ణమైన వాడిని He is చూశాడు. perfect in his holiness, ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణుడు. perfect in his authority, ఆయన అధికారంలో perfect పరిపూర్ణుడు. in his sacrifice, ఆయన అర్పించే విషయంలో perfect పరిపూర్ణుడు. in his atonement, ఆయన ప్రాయచిత్తం చేసే విషయంలో perfect పరిపూర్ణుడు. in his wisdom. ఆయన జ్ఞానంలో పరిపూర్ణుడు. That is why he fell down and worshipped him. ఆ కారణాన్ని బట్టే సాగిలపడి ఆయనను Lord, ఆరాధించాడు. thou art holy. ప్రభువా నీవు Lord, పరిశుద్ధుడు. you are perfect. ప్రభువా నీవు సంపూర్ణుడవు. So today, ఇది నాన్న you and I need to worship the Lord నీవు నేను ప్రభువుని ఆరాధించాలి. because our Lord is a perfect one. మన దేవుడు పరిపూర్ణుడైన He దేవుడు. makes us perfect in Christ Jesus. ఆయన క్రీస్తులో మనల్ని సంపూర్ణులుగా చేశాడు. Our whole body, soul and spirit will be made perfect at the coming of the Lord Jesus Christ. యేసు ప్రభు రాకడలో మన ప్రాణాత్మ దేహములను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. That is why we need to worship him. ఆ కారణాన్ని బట్టి మనం ఆయన First ఆరాధించాలి. Thessalonians మొదటి దశలోనిక chapter పత్రిక 5 5వ verse అధ్యాయము 23. 23వ First వచనం. Thessalonians మొదటి దశలోనిక పత్రిక 5:23. 5వ అధ్యాయం 23వ వచనం. Lord himself will sanctify you completely. May your whole spirit, soul and body be preserved blameless at his second coming. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక. నిందారహితముగాను సంపూర్ణముగాను. నిందారహితంగాను సంపూర్ణంగాను. He will make us perfectly holy. ఆయన మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధులుగా So చేస్తాడు. we should worship him. అందుని బట్టి ఆయన ఆరాధించాలి. First of all, we మొట్టమొదటిగా need to worship him ఆయన ఎందుకు for ఆరాధించాలంటే who he is. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని He బట్టి. is eternal God and gives us eternal blessings. ఆయన నిత్యమైన దేవుడు, నిత్యమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. He gives us eternal salvation, ఆయన నిత్య రక్షణ ఇచ్చాడు, eternal life, నిత్య జీవం ఇచ్చాడు, eternal joy. నిత్య He సంతోషం, made eternal covenant. నిత్య నిబంధన He చేశాడు, gives us eternal inheritance. నిత్యమైన స్వాస్థ్యం ఇచ్చాడు, Gave us eternal kingdom. నిత్య రాజ్యం ఇచ్చాడు, He gives eternal glory. నిత్యమైన మహిమనిచ్చినాడు. He is the eternal one. ఆయన నిత్యమైన దేవుడు. Secondly, రెండవదిగా, he is a perfect one. ఆయన పరిపూర్ణుడైన దేవుడు. Perfect in his wisdom, ఆయన జ్ఞానంలో in his పరిపూర్ణుడు, holiness, ఆయన పరిశుద్ధతలో in his పరిపూర్ణుడు, sacrifice, ఆయన బలి in అర్పించేటంలో, his atonement, ఆయన ప్రాయచిత్తం in his విషయంలో, authority, ఆయన అధికారంలో, in his righteousness. ఆయన నీతి విషయంలో He is perfect. ఆయన పరిపూర్ణుడు. He makes us perfect. మనల్ని కూడా పరిపూర్ణులుగా చేశాడు. That is why we should worship him. ఆ కారణాన్ని బట్టి ఆయన ఆరాధించాలి. Secondly, రెండవదిగా, we need to thank him ఆయన మనం స్తుతించాలి. for what he has done unto us. మనకు ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. What did he do to us? ఆయన మనకేం చేశాడు? Verse 5, 5వ వచనం chapter చూడండి. 1, Revelation, ప్రకటన గ్రంథం 1వ verse అధ్యాయము 5. 5వ వచనం. Who loved us and washed us with his blood. 6వ వచనంలో చూడండి. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపంలో నుండి మనల్ని విడిపించిన వాడు. 3 things he did to us. ఆయన 3 విషయాలు మనకు చేశాడు. He washed us, he cleansed us, ఆయన మనలను కడిగినాడు, he redeemed us. ఆయన మనల్ని విడిపించినాడు. Secondly, రెండవదిగా, he is preparing us, building us. ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు, కడుతున్నాడు. He is moving among the churches ఆయన సంఘముల మధ్య సంచరిస్తున్నాడు and preparing them for his coming. ఆయన రాకడ కొరకై వారిని That is the సిద్ధపరుస్తున్నాడు. present continuous tense. కాబట్టి అది నిరంతరము జరిగే ప్రక్రియ. Thirdly, మూడవదిగా, he is going to present us before the Father. ఆయన మనల్ని తండ్రి యొద్ద మనల్ని అప్పగించేవాడు He ఉన్నాడు. is coming again ఆయన మరలా to రాబోతున్నాడు. make us kings and priests in his kingdom. మనల్ని ఆయన రాజ్యంలో రాజులుగా, యాజకులుగా చేస్తాడు. Verse 6. 6వ వచనం He నుండి, made us kings and priests to his God and Father. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేశాడు. Oh, what a wonderful God we have. ఎంత అద్భుతకరమైన దేవుని కలిగి In ఉన్నాం. the past, గతంలో he redeemed us. మనల్ని విమోచించాడు. In the present, ప్రస్తుతం he is building us, cleansing us, preparing us. ఆయన మనల్ని నిర్మిస్తున్నాడు, కడుగుతున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. Tomorrow, తర్వాత భవిష్యత్తులో he is going to make us kings and priests. ఆయన మనల్ని రాజులుగా, యాజకులుగా That చేయబోతున్నాడు. is why we should worship him. ఆ కారణాన్ని బట్టి ఆయన The ఆరాధించాలి. Lord has washed us and redeemed us by his own blood. ఆయన తన స్వంత రక్తం చేత మనల్ని కడిగి విమోచించాడు. You and I were not redeemed with flesh and blood, silver and gold. నీవు నేను వెండి బంగారముల చేత విడిపించబడలేదు. First Peter మొదటి పేతురు chapter 1 1వ అధ్యాయం verse 18 and 19. 18, 19 First వచనాలు చూడండి. Peter మొదటి పేతురు chapter 1 1వ verse అధ్యాయం 18 and 19. 18, 19 All వచనాలు. together. అందరం కలిసి చదువుదాం.
We were not redeemed with corruptible things like silver or gold from the aimless conduct received by tradition from your fathers, but with the precious blood of Christ, as of a lamb without blemish and without spot. విమోచించబడ్రని మీరు ఎరుగుదురు కదా. We were not redeemed with silver and gold, వెండి బంగారముల వంటి వస్తువుల చేత విమోచించబడలే, but with the precious, sinless, spotless, blemishless blood of the Lamb. అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడ్డాం. That is why we should worship Him. ఆ కారణాన్ని బట్టి ఆయన ఆరాధించాలి. Lord, thank you for redeeming me. ప్రభువా నన్ను Lord, విమోచించినందుకు thank you for the వందనాలు. blood that was shed on the cross of Calvary. కల్వరి శిలువలో మీరు చిందించిన రక్తాన్ని బట్టి వందనాలు. And that's why in Romans chapter 5 we read, అందుకే రోమా పత్రిక 5వ అధ్యాయం when we చదువుతాం. are still sinners, మనం ఇంకను పాపులమై ఉండగా Christ died for us. క్రీస్తు మన కొరకు When we are చనిపోయాడు. still ungodly, మనం ఇంకను భక్తిహీనులమై ఉండగా Christ died for us. క్రీస్తు మన కొరకు When we are చనిపోయాడు. still God's enemies, ఇంకా దేవునికి శత్రులమై ఉండగా Christ died for us. క్రీస్తు మన కొరకు Oh, when చనిపోయాడు. we are still sinners, మనం ఇంకను పాపులమై when we ఉండగా are still ungodly, ఇంకా భక్తిహీనులమై when we ఉండగా are still in our sin, ఇంకా పాపంలోనే ఉండగా Christ died for us. క్రీస్తు మన కొరకు He shed చనిపోయాడు. His precious, sinless, holy blood on the cross of Calvary. ఆయన కలవరి శిలువ పైన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తాన్ని చిందించాడు. He redeemed us ఆయన మనల్ని from విడిపించినాడు. sin, పాపం నుండి from విడిపించాడు. Satan, సాతాను నుంచి from the విడిపించాడు. present evil world, ప్రస్తుతం ఉన్న దుష్ట యుగం నుంచి from విమోచించాడు. death and destruction, మరణం నుంచి నాశనం నుండి తప్పించాడు. from hellfire. నిత్య నాశనం నుండి తప్పించాడు. Lord redeemed us దేవుడు మనల్ని విమోచించాడు. by the precious blood that was shed on the cross of Calvary. కల్వరి శిలువలో చిందించిన అమూల్య రక్తం చేత And gave us great salvation, ఆయన మనకి గొప్ప రక్షణ ఇచ్చినాడు. glorious salvation, మహిమాయుక్తమైన రక్షణ eternal ఇచ్చాడు. salvation, నిత్య రక్షణ ఇచ్చినాడు. complete salvation, సంపూర్ణమైన రక్షణ ఇచ్చాడు. personal salvation. వ్యక్తిగతమైన రక్షణ ఇచ్చాడు. That is why we need to worship Him. ఆ కారణాన్ని బట్టి ఆయన ఆరాధించాలి. Lord, thank you for dying me on the cross of Calvary. ప్రభువా నా కొరకై కలవరి శిలువలో చనిపోయినందుకే Thank you, వందనాలు. Lord, for washing all my sins in Thy precious నీ blood. ప్రశస్త రక్తంలో నా పాపములన్నీ కడిగినందుకే That's why వందనములు. I thank and praise you, ఆ Lord. కారణాన్ని బట్టి ప్రభువా నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. Secondly, రెండవదిగా we should praise Him for what He is doing in us now. ప్రస్తుతం మన జీవితాల్లో ఆయన చేస్తున్న కార్యాన్ని బట్టి ఆయన స్తుతించాలి. Verse 14. 14వ He వచనంలో is working among the 7 churches. ఆయన 7 సంఘముల మధ్య సంచరిస్తా He is, ఉన్నాడు. as the Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవుడుగా He is correcting them, వారిని సరి చేస్తా ఉన్నాడు. counseling them, వారికి ఆలోచన చెప్తున్నాడు. transforming them, వారిని మార్పు చెందిస్తున్నాడు. washing them, వారిని కడుగుతున్నాడు. comforting them, ఆదరిస్తున్నాడు. leading them నడిపిస్తున్నాడు. in their weaknesses. వారి He బలహీనతల్లో is helping them వారికి సహాయం when చేస్తున్నాడు. they are down and depressed. వారు కృంగి నిరాశలో The ఉన్నప్పుడు Holy Spirit of God uplifts us. పరిశుద్ధాత్మ దేవుడు వారిని లేవనెత్తుతున్నాడు. That is why we should worship Him. ఆ కారణాన్ని బట్టి మనం ఆయన He ఆరాధించాలి. is preparing the church for the bridegroom to come. కాబట్టి ఆయన ఈ సంఘాన్ని ఆయన వరుడైన క్రీస్తు కొరకు సిద్ధపరుస్తున్నాడు. And to removing all the wrinkles and spots from us. కాబట్టి మనలో ఉన్న ముడత మచ్చ డాగులన్నీ కడుగుతున్నాడు. That's what we read in Ephesians chapter 5, అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చదువుతాం. verse 27. 27వ వచనంలో To Ephesians 5:27. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో To మనం present her to Himself as a glorious church, having no spot or wrinkle or any such thing, but be holy and blameless. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘంగా ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని. పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా. పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘంగా. What a wonderful God we have. ఎంత అద్భుతకరమైన When దేవుని we కలిగి look ఉన్నాం. into ourselves today, కాబట్టి మన గురించి ఇది నన్ను ఆలోచిస్తే అన్ని ముడతలే, అన్ని ముడతలే, అన్ని మలినాలే, అన్ని మలినాలే, అంతా అపవిత్రతే. ఎంతో అపవిత్రత. But when He comes, అయితే ఆయన వచ్చినప్పుడు we will be made as perfect as the Lord Jesus Christ. యేసు ప్రభువారు ఎలాగూ పరిపూర్ణుడో మనం కూడా అలాగూ పరిపూర్ణులుగా మారుతాం. Till that time, ఆ దినం వరకు He is working in us ఆయన మనలో as a పనిచేస్తున్నాడు. Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవుడుగా cleansing us, మనల్ని కడుగుతున్నాడు, strengthening us, బలపరుస్తున్నాడు, washing us, కడుగుతా ఉన్నాడు. and preparing us for His glorious coming. ఆయన మహిమాయుక్తమైన రాకడ కొరకే సిద్ధపరుస్తున్నాడు. Lord, thank you for Thy Holy Spirit that is with me. ప్రభువా నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని బట్టి వందనాలు. When I am down,
నేను The కృంగిపోయినప్పుడు Spirit is uplifting me. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను Oh, when I లేవనెత్తుతున్నాడు. am groaning, నేను మూలుగుతూ ఉన్నప్పుడు the Holy Spirit is interceding for me. పరిశుద్ధాత్మ దేవుడు నా కొరకే విజ్ఞాపన When I am చేస్తున్నాడు. in tears, కన్నీళ్లలో ఉన్నప్పుడు the Holy Spirit is comforting me. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను Oh, in ఆదరిస్తున్నాడు. all my weaknesses, నా బలహీనతలన్నీ oh ఎరిగి Lord, you did not leave me. ప్రభువా నన్ను You విడిచిపెట్టలేదు. are always with me, నీవు ఎల్లప్పుడు నాతో ఉన్నావు. strengthening me, నన్ను బలపరుస్తున్నావు. preparing me for thy coming. మీ రాకడ కొరకే నన్ను Lord, సిద్ధపరుస్తున్నావు. thank you for thy Spirit. ప్రభువా పరిశుద్ధాత్మ దేవుని బట్టి వందనాలు. Thirdly, మూడవదిగా why should we thank the Lord? ఎందుకు మనం ప్రభుని Revelation స్తుతించాలంటే chapter 1, ప్రకటన గ్రంథం verse 1వ అధ్యాయం 6. 6వ వచనం. made us kings and priests. మనల్ని రాజులుగా యాజకులుగా చేశాడు. What a wonderful God we have. ఎంత అద్భుతకరమైన He దేవుని మనం made కలిగి them ఉన్నాం. kings and priests. వారిని రాజులుగా యాజకులుగా చేశాడు. The translation says, తర్జుమాలు రాయబడింది made us, already made us. ఆయన ఇప్పటికే చేసేసాడు. Not going to make us tomorrow. అంటే రేపటి దినాన మనల్ని చేస్తాడు కాదు. He already made. We are kings and priests. మనల్ని రాజులుగా యాజకులుగా ఇప్పటికే చేసేసాడు. That's why we should worship Him. ఆ కారణాన్ని బట్టి ఆయన When ఆరాధించాలి. He comes, ఆయన వచ్చినప్పుడు you and I will occupy those heavenly positions of kings and priesthood. కాబట్టి ఆయన వచ్చినప్పుడు నీవు నేను ఆ పరలోకంలో నా స్థానము రాజులుగా యాజకులుగా అది మనము అది వశపరుచుకుంటాం. That is our blessed hope. అది మన ధన్యకరమైన శుభ నిరీక్షణ. Titus chapter 2 verse 13. Titus. తీతుకు రాసిన పత్రిక 2:13 రాయబడింది. Looking forward for the blessed hope, for the glorious appearing of our great God and Lord Jesus Christ. అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు. Yes, that is our blessed hope. ఇది మన ధన్యకరమైన నిరీక్షణ. Oh, the Lord is coming. ప్రభు రాబోతున్నాడు. When He comes, ఆయన వచ్చినప్పుడు He will make us priests and kings. ఆయన మనల్ని రాజులుగా యాజకులుగా We చేస్తాడు. will enter into His glory. ఆయన మహిమలో మనం We ప్రవేశిస్తాం. will reign with Him. ఆయనతో పాటు ఏలుతాం. We will be in His glory, ఆ మనము ఆయన మహిమలో in ఉంటాం. His kingdom. ఆయన రాజ్యంలో He ఉంటాం. is going to give His glory and honor and power to us. ఆయన తన మహిమ ఘనత బలమును మనకిస్తాడు. Whatever we have lost in the Garden of Eden, the Lord is going to restore at His second coming. ఏదైనా తోటలో ఏదైతే కోల్పోయినామో అదంతా యేసు ప్రభువారు మరలా మనకి సమకూర్చబోతున్నాడు. His power, ఆయన His శక్తిని, authority, ఆయన His అధికారాన్ని, glory, ఆయన మహిమను, His presence, ఆయన సన్నిధిని His Lord is going to restore to us. దేవుడు మనల్ని సమకూర్చబోతున్నాడు. Make us co-reign along with Him. ఆయనతో పాటు కలిసి ఏలుబడి చేసేదానికి That's చేయబోతున్నాడు. why we should worship Him. ఆ కారణాన్ని బట్టి ఆయన So we ఆరాధించాలి. saw two aspects of worship. కాబట్టి ఆరాధనలో రెండు భాగాలు మనం చూస్తాం. We need to worship Him who the Lord is. ప్రభు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన ఆరాధిస్తాం. Secondly, we రెండవదిగా need to praise and thank Him for what He has done unto us. మనకు ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. To worship Him, ఆయన ఆరాధించుటకు we saw two things. రెండు విషయాలు ఉన్నాయి. He is eternal God ఆయన నిత్యమైన దేవుడు. and He gives eternal blessings. ఆయన నిత్యమైన ఆశీర్వాదాలు ఇచ్చేవాడు He gives us ఉన్నాడు. eternal salvation, నిత్య రక్షణ ఇచ్చాడు. eternal life, నిత్య జీవం ఇచ్చాడు. eternal joy, నిత్య సంతోషం eternal ఇచ్చాడు. covenant, నిత్య నిబంధన eternal చేశాడు. inheritance, నిత్యమైన స్వాస్థ్యం ఇచ్చాడు. eternal kingdom, నిత్య రాజ్యం ఇచ్చాడు. eternal glory, నిత్య మహిమ ఇచ్చాడు. all His eternal blessings. ఇవన్నీ కూడా నిత్యమైన ఆశీర్వాదాలే. Let us worship the eternal God. కాబట్టి ఈ నిత్యమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. Secondly, రెండవదిగా He is a perfect one. ఆయన పరిపూర్ణమైన He దేవుడు. is perfect in His holiness, ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణుడు. perfect in His wisdom, ఆయన జ్ఞానంలో perfect పరిపూర్ణుడు. in His authority, ఆయన అధికారంలో perfect in పరిపూర్ణుడు. His justice, ఆయన నీతి న్యాయ విషయంలో perfect in పరిపూర్ణుడు. His word, ఆయన క్రియలలో పరిపూర్ణుడు. perfect in His sacrifice. ఆయన బలి అర్పించే విషయంలో This పరిపూర్ణుడు. perfect God ఈ పరిపూర్ణుడైన దేవుడు makes us perfect. మనల్ని కూడా పరిపూర్ణులుగా That's why we చేస్తాడు. should worship Him. ఆ కారణాన్ని బట్టి ఆయన ఆరాధించాలి. And we need to thank Him మనం ఆయన్ను స్తుతించాలి. for three reasons. మూడు కారణాలు బట్టి What He స్తుతించాలి. has done, ఆయన మనకి ఏం చేశాడో what దాన్ని He బట్టి, is doing, ఆయన ఇప్పుడు ఏం what చేస్తున్నాడు, He is going to do. తర్వాత రాబోయే దినాలు ఏం చేయబోతున్నాడు దాన్ని బట్టి. He redeemed us ఆయన మనల్ని విమోచించాడు. by the precious, sinless, spotless blood on the cross of Calvary. పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం చేత విమోచించాడు. Now He is transforming us, building us ఇప్పుడు మనల్ని రూపాంతరం చెందిస్తున్నాడు, కడతా ఉన్నాడు. as a Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవుడిగా preparing as a bride as for His glorious coming. ఆయన రాకడ
కొరకై వధువుగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు. Thirdly, మూడవదిగా he is going to make us kings and priests ఆయన మనల్ని రాజులుగా యాజకులుగా చేయబోతున్నాడు. at his coming. ఆయన That వచ్చినప్పుడు is our blessed hope. ఇది మన శుభప్రదమైన నిరీక్షణ. For all these things, ఈ అన్ని విషయాలను what బట్టి we should do, మనం ఏం చేయాలి? like Apostle John, అపోస్తులైన యోహాను వలె fall prostrate at his presence ఆయన పాదముల యొద్ద సాగిలపడి and let us worship him. ఆయన ఆరాధిస్తాం. May the Lord help us. దేవుడు ఆ విధంగా సహాయం చేయను గాక.